గుంటూరు చేబ్రోలు మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లాబు రత్తయ్య, గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవిషా ప్రభాకర్, విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణ కిషోర్ పాల్గొన్నారు. ఏపీలో మొదటి గూగుల్ ల్యాబ్ను కాలేజీలో ఏర్పాటు చేశామని, ఈ ల్యాబ్ 24 గంటలు కూడా పనిచేస్తుందంటూ తెలియజేశారు. కాలేజ్ ఫ్యాకల్టీని గూగుల్ సంస్థ వద్దకు పంపి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామంటూ కూడా చెప్పారు. ఇక ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులను కూడా గుర్తించి పరిష్కార దిశగా గూగుల్ ల్యాబ్ పనిచేస్తోందన్నారు. ఇక ప్రతి విద్యార్థి కష్టపడి కొత్త తరహా ఆవిష్కరణలు పరిష్కారాల కోసం కృషి చేయాలంటూ కూడా వారు సూచించారు. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఈ రోజు చాలా విశిష్టమైన రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గూగుల్ ఏఐ ల్యాబ్ గూగుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకవైపు విద్యార్థులకి, మరోవైపు ఫ్యాకల్టీ మెంబర్స్కి, మరోవైపు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగం. అది ముందు రోజుల్లో ఏఐ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బతకలేనట్టుగానే ఏఐ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ ఏఐ గురించి అవగాహన ఉండాలి. ఏఐ టూల్స్ అందరికీ ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. దాంతో ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అంత శక్తివంతంగా ఉండాలి. అందుకనే ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో ఇక్కడ మన విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ కంపెనీ వారు గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అంటే, ఈ అగ్రికల్చరు, రైతులకు సంబంధించిన వ్యవసాయాలు, వాళ్ళకి ఎప్పుడు ఏ తెగులు వచ్చింది అవన్నీ తెలుసుకోవటానికి ఏ స్కిల్స్ అన్ని ఉపయోగపడతాయి. ఈ ఏరియా అంతా ఫిషరీస్ ఏరియా, సముద్రపు ఏరియా కాబట్టి ఫిషరీస్, ప్రాన్స్, వాటికి యొక్క తెగులు ముందుగానే, వాటికి వచ్చే జబ్బులు ముందుగానే పసిగట్టి ఆ రైతులకి తెలియజేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ల్యాబ్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. Vignan for setting up the AI Center of Excellence, and we are just starting the journey on the AI platform with this Center of Excellence. Wishing Vignan all the very best for future initiatives that we are working together with Vignan to upscale for all the other engagements on AI.